హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నింజా ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ పార్ట్ 13 క్లాస్లో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ గురించి డిస్కస్ చేస్తాను. సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అంటే ఆల్ ఫిజికల్ క్వాంటిటీ సపరేటెడ్ బై ప్లస్ మైనస్ ఈక్వల్స్ టు దెన్ దే షుడ్ హ్యావ్ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. సో దీని ఎప్పుడన్నా ఫండమెంటల్ క్వాంటిటీస్ దీంతో అన్నా అంటే ప్లస్ మైనస్ ఈక్వల్ సపరేట్ అయితే అది మనము ఈక్వేట్ చేయొచ్చు. సో ఫోర్స్ ఈక్వల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. దీని డైమెన్షనల్ ఫామ్లో వచ్చేసరికి ఫోర్స్కి ఎంఎల్టీ టు ద పవర్ ఆఫ్ -2, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డైమెన్షనల్ ఫామ్లో వచ్చేసరికి ఎం అంటే మాస్, ఎల్టీ టు ద పవర్ ఆఫ్ -2 అంటే యాక్సిలరేషన్. సో ఇది డైమెన్షనల్లీ కరెక్ట్. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం చూస్తే. తర్వాత పి ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, మూమెంటం. తర్వాత మాస్ ఇంటూ వెలాసిటీ, మూమెంటం దీని డైమెన్షనల్ ఫామ్లో చూద్దాం. తర్వాత ఒకవేళ దీని నుండి వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫామ్లో చూద్దాం, దీని నుంచి ఎట్లా వస్తుందో. సో velocity is equal momentum upon mass. సో momentum డైమెన్షనల్ ఫామ్లో వచ్చేసరికి mlt టు ద పవర్ ఆఫ్ -1 అపాన్ m. ఇది mm అనేది క్యాన్సిల్ అవుతుంది. సో వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫామ్లో వచ్చేసరికి lt టు ద పవర్ ఆఫ్ -1. సో ఒక ఇంపార్టెంట్ నోట్, మీ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ ఎగ్జెప్షన్ ఇది. సో ఆల్ క్వాంటిటీ ఇన్ బ్రాకెట్ ఆఫ్ సైన్, కాస్, టాన్, లాగ్ ఈ షుడ్ బి డైమెన్షన్లెస్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ కేఎక్స్, దీంట్లో కేఎక్స్ ఉంటాయి కదా, ఇది డైమెన్షన్లెస్. కాస్ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బీటా, ఏ ఆల్ఫా ప్లస్ బీటా దీని డైమెన్షనల్ ఫామ్లో వచ్చేసరికి ఏముండదు. tan టీటా, టీటాకి ఏం డైమెన్షనల్ ఫార్ములాస్ ఉండదు. ఈ టు ద పవర్ ఆఫ్ -kt, కేటీ డైమెన్షనల్ ఫామ్లో వచ్చేసరికి అక్కడ కూడా ఏముండదు. సో మళ్ళీ పార్ట్ 14లో కలుస్తా. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.